కందగడ్డ పులుసు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక ½ కేజీ కందగడ్డ తీసుకున్నాను. మంచిగా కడుక్కొని ఉడకబెట్టుకున్నాను. ఒక 80% వరకు ఉడకబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ కందగడ్డ ముక్కలు. అప్పుడు పులుసు అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కింద పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం వేసుకున్నాను. ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పులుసుకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 ఎండుమిర్చి వేసాను. ఇవన్నీ మంచిగా చిన్న మంట మీదనే మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసాను. ఇవన్నీ ఉల్లిపాయలు అవన్నీ ఎంత మంచి ఫ్రై అయితే మనకు పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కందగడ్డ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో కొంచెం మనము మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కందగడ్డ కూడా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు పులుసు, చింతపండు పులుసు మనకు ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టుగా పులుసు వేసుకున్నాను. ఇక్కడ ధనియాల పొడి వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, కారం వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని చిన్న మంట మీద మనము ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ పులుసు అనేది మనకి ఎంత చిన్న మంట మీద ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు కొంచెం బెల్లం వేసానండి. బెల్లం అయితే ఆప్షనల్. ఇక్కడ నేను పులుసు పౌడర్ వేసాను. మెంతులు, జీలకర్ర, కొంచెం బియ్యము, కొంచెం మిరియాలు అవన్నీ షాలో ఫ్రై చేసి దంచి పెట్టుకున్న పౌడర్ వేసాను. ఇవన్నీ వేసాక చిన్న మంట మీదనే మనం ఇలా ఇవ్వాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు పులుసు మరగనిచ్చాక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో రుచికరమైన కందగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ పులుసు రైస్లోకే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. పుల్కా చపాతీలోకి చాలా అంటే చాలా మంచి కాంబినేషన్. ఈ కందగడ్డ పులుసు, తాలింపప్పు, వైట్ రైస్ చాలా మంచి కాంబినేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.